హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అవునండి, పనగంట ఆకుతో ఆకుకూర చేయబోతున్నాను. మనకి హెమోగ్లోబిన్ గట్రా తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు, కంటి చూపు సంబంధించి కానీ మనకి ఆకుకూరలు ఎక్కువ తినమని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందులో ఆకుకూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, పనగంట ఆకుకూర కూడా ఆకుకూరేనండి. ఇది పనగంటాకు మొక్కలు మనకి ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట. అందులో పుదీనా కూడా ఉంది. ఈ మొక్కల మధ్యలో పుదీనా కూడా పెరుగుతుందండి. చాలా ఆకులు కూడా బాగున్నాయి, పుదీనా ఆకులు. ఈ పనగంట ఆకుకూరతోటి మనం వేపుడు కానీ లేదా ఆ పప్పులో కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇదిగో ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట, పొడుగ్గా. అయితే హెమోగ్లోబిన్ తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తింటే బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. సో ఎవరైనా సరే తినాలనుకుంటే కనుక ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. పనగంట ఆకుకూరతో వేపుడు ఎలా చేయాలో. పప్పులో కూడా వేసుకోవచ్చు. మనం పప్పు, తోటకూర ఎలా వండుకుంటామో అలా ఈ ఆకుకూరను కూడా వేసుకుని వండుకోవచ్చు. ఈ ఆకు పొడుగ్గా ఉంది కదండి, దీన్నే 2 ముక్కల కింద కూడా చేసుకోవచ్చు. అదే మిడిల్లో హాఫ్ కట్ చేసి అలా మొత్తం అన్ని కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఓన్లీ ఒక కట్టింగ్ గట్ట ఏం లేకుండా డైరెక్ట్గా సింగిల్ ఆకు కింద కోసుకుని ఇక్కడ నేను కూరని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా గ్రీన్గా ఉంది కదండి, అలా మా పెరట్లో అలా స్ప్రెడ్ అయిపోయిందండి. మేము ఎప్పుడన్నా ఆకుకూర కావాలని మేము వాడుకుంటాం, మా పక్కింటి వాళ్ళు కూడా కావాల్సినవి గట్టు కోసుకెళ్తూ ఉంటారు. మార్నింగే వర్షం పడి ఆగిందండి. ఆ వర్షంలో బాగా ఫ్రెష్గా ఉన్న ఆకుకూర అనమాట, తాజా తాజా ఆకుకూర. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక దాన్ని మనం వాటర్ పోసుకుని ముందుగా శుభ్రం చేసుకోవాలి. అంటే అన్న మట్టి చిదపలు కానీ ఇలా ఇసుక చిదపలు కానీ అన్న ఉంటే కనుక అవి దిగిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ కడుగుతున్నాను ఫుల్గా వాటర్ పోసి. తర్వాత ఈ ఆకుకూర శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకొని ఒక ½ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ సోక్ చేసి అలా పెట్టుకోవాలన్నమాట. దానివల్ల ఏమన్నా కీటకాలు కానీ ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. మాదైతే ఫ్రెష్ ఆకుకూర అండి, సో నాకు ఆ ప్రాబ్లం లేదు. అయినప్పటికీ నేను కూడా ఉప్పు వేసి ఒకసారి కడిగాను, ఎందుకైనా మంచిదని. ఆ తర్వాత మనం ఈ ఆకుకూరని అలా కడిగేసి శుభ్రంగా వాటర్ వంపేసుకుని అలా పక్కన పెట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ కూరకి ప్రిపరేషన్కి కావాల్సిన మసాలా దినుసుల గురించి చూద్దాము. ఇదిగోండి, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు 4 రెబ్బలు కొట్టి పెట్టుకున్నాను. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశనగుళ్ళు, కొంచెం నువ్వుల పొడి వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుని దాకా అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్రను, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు వేస్తాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఆకుకూరను కూడా శుభ్రంగా వాటర్ పిండేసి అందులో వేసుకున్నాను. అయితే పక్కన ఒక గిన్నె పెట్టుకుని అందులో విడిగా వేయించానండి నేను వేరుశనగుళ్ళు వేయించి ఆ తర్వాత అది ఆకుకూర సగం మగ్గిన తర్వాత వేసాను నేను, అంటే కొంచెం మెత్తపడకుండా ఉంటుందని. లేదంటే మనం ఫస్ట్ వేసిన పోపుల దినుసులతో పాటే వేసేసుకోవచ్చు అనమాట. వేరుశనగుళ్ళని అప్పుడే వేయించేసుకుని తర్వాత ఆకు అందులో వేసేయచ్చు. అయితే నేను ఆకు సగం మగ్గిన తర్వాత అందులో వేస్తున్నాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుందని. తర్వాత ఇలాగ ఆకు సగం వరకు అదే కొంచెం బాగా హాఫ్ వరకు మగ్గిన తర్వాత అదే మగ్గడం స్టార్ట్ అయ్యి కొంచెం ఆకు కొంచెం ఇలా వస్తుంది అనమాట. తర్వాత అప్పుడు నేను సాల్ట్ వేసిన తర్వాత కూడా మనం పైకి కిందకి మొత్తం అంతా కూడా సాల్ట్ మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలండి. ఆకు ఆల్మోస్ట్ అందులో వాటర్ అంతా దిగిపోయి ఎగిరిపోతూ ఉంటుంది అనమాట, మగ్గుతూ ఉంటుంది. మనం కొంచెం అదే బాగా కొంచెం మనకు కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకుంటాం అనమాట. ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ ఇంకా పీల్చేస్తూ ఉంటుంది. ఇది ఎంతోసేపు పట్టదండి, చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అనమాట. ఎవరైనా తినాలనుకుంటే కనుక ట్రై చేయండి. వీక్లీ వన్స్ పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇలా వేపుడు ఫ్రై చేసుకోవడం. తర్వాత ఇదిగోండి, మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఇంకా సిమ్లో పెట్టేసాను అనమాట, స్లోగా మగ్గుతూ ఉంటుందని. ఇంకా లాస్ట్లో నేను కొద్దిగా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను, కొద్దిగా టేస్ట్ బాగుంటుందని. యాడ్ చేసుకోకపోయినా బాగుంటుందండి, నేనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది వేసుకున్నాక మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ అట్లాగా సిమ్లో ఉండిచ్చేసి తీసేసుకోవడమేనండి. ఫైనల్ మనకు అవుట్లుక్ అయితే ఇట్లా వస్తుంది.
చాలా హెల్దీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.